సాడిస్ట్ బావ పార్ట్ 80. నిజంగా వదిలేస్తున్నావా నన్ను అని అడిగింది సితార జీరపోయిన గొంతుకుతో. అక్కడున్న వాళ్ళందరికీ సితార బాధ స్పష్టంగా వినిపిస్తుంది, కనిపిస్తుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే సితారాని ఇలాంటి పరిస్థితిలో చూడలేని కిషాంత్కి ఏం జరిగిందో తెలీదు, కానీ తనను అలా చూడలేక ఆందోళన కలిగింది. అభికి కూల్గా ఉండమని సర్దు చెప్పాలనుకున్నాడు, కానీ మధ్యలో కలగజేసుకోవడం బాగోదని ఆగిపోయాడు. సితార అడిగిన ప్రశ్నకి లీవ్ అని మాత్రం అనగలిగాడు అభి. అంతకంటే హర్ట్ చేసి మాట్లాడలేకపోయాడు. అదే మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పు అని అంది ఏడుపు గొంతుకుతో. నిజంగా తన కళ్ళల్లోకి చూసి చెప్పలేడేమో వెళ్ళిపోమని. నీ వైపు చూడాలనే ఆలోచన రావట్లేదు నాకు, ఇంకా కళ్ళల్లోకి చూడడం కూడానా అని అడుగుతూ డోర్కి గట్టిగా ఒక కిక్ ఇచ్చి అది ఓపెన్ అవ్వగానే వెళ్ళిపోయాడు లోపలికి. సితార తనకొస్తున్న కన్నీళ్లను ఆపుకోవడానికి ట్రై చేస్తుంది. వదినా అని అంటూ కిషాంత్ దగ్గరికి రాబోతే వద్దు అన్నట్టు చెయ్యి అడ్డుగా పెట్టి కన్నీళ్లు తుడుచుకొని అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయింది ఎలివేటర్లో. కిషాంత్ జెన్నీని సితార వెనక వెళ్ళమని చెప్పి తను అభి కోసం లోపలికి వెళ్ళాడు. జెన్నీ వెళ్ళేసరికి ఎలివేటర్ డోర్స్ క్లోజ్ అయిపోయాయి. మెట్ల మార్గాన్ని ఎంచుకుంది సితారాని చేరుకోవడానికి జెన్నీ. అభి లోపలికి వచ్చి బ్లేజర్ని ఫోర్స్గా తీసి విసిరేశాడు. మరొక విస్కీ బాటిల్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళాడు. గ్రౌండ్ ఫ్లోర్కి చేరుకున్న సితార ఒక్కో అడుగు వేసుకుంటూ బయటకు నడుస్తుంది. తెలిసి చేసిన తప్పే అయినప్పటికీ వేరే దారి లేక చేయాల్సి వచ్చిన తన పరిస్థితికి తానే జాలిపడింది. జీవితం పంచుకోవాల్సిన వ్యక్తి నువ్వెవరు అన్నట్టు చూసేసరికి మనసుకు తీసుకోలేకపోతుంది. నడుచుకుంటూనే గేటు వరకు చేరుకుంది. పైనున్న అభి సితార అడుగులను గమనిస్తూనే ఉన్నాడు. బాధ వల్ల అడుగుల వేగం తగ్గుతుంటే అగాధంలోకి కూరుకుపోయిన భావన తనని నిలువెల్లా ముంచేస్తుంది. తనని చూస్తూ నేనున్నానని చెప్పినప్పుడు కూడా ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసి లేని ప్రాబ్లమ్స్ని మీదకి తెచ్చుకున్నావు? నా మాటలు నీకు అర్థం కాలేదా, లేక నేనే ఏం చేయలేనని అనుకున్నావా అని అనుకున్నాడు మనసులోనే. సితార గేట్ వరకు వెళ్ళగానే తరుణ్ వచ్చాడు తన కారులో. నేరుగా సితార ముందు కారు ఆపి డోర్ ఓపెన్ చేసుకొని దిగి రా వెళ్దాం అని అన్నాడు. తానున్న పరిస్థితికి తరుణ్ ఇంటెన్షన్ ఏంటి అని ఆలోచించే ఆలోచన ఎప్పుడో దూరమైంది. తరుణ్ డోర్ ఓపెన్ చేసేసరికి లోపల కూర్చోబోతూ ఆగి అన్నింటికంటే పైనున్న అభి ఫ్లాట్ వైపు చూసింది. బయటే ఉన్నాడు, అదే బాల్కనీలో తననే చూస్తున్నాడు. అభిని చూసి కన్నీళ్ళు తుడుచుకొని రిగ్రెట్ ఫీల్ అవ్వకు అభి, నన్ను వదిలినందుకు. బై డెస్టినీ నువ్వు నా దగ్గరకు వచ్చినా నేను నీ చెయ్యి అందుకోకూడదు అని అనిపిస్తుంది, కానీ నా పిచ్చి మనసుకి నువ్వేం చేసినా పిచ్చే. నువ్వు కనిపిస్తే నా మాట నేనే విన్ను. నీ రాక కోసం వేచి చూస్తాను. అంతవరకు నీ కళ్ళ ముందుకు రాను, నీకు కనబడును, వినబడును అని మనసులో అనుకొని కారులో కూర్చుంది. సితార కూర్చోగానే తరుణ్ అభి వైపు చూసి చిన్నగా నవ్వాడు. అభి ఫోన్ తీసుకొని టేక్ కేర్ ఆఫ్ హర్ అని మెసేజ్ సెండ్ చేశాడు తరుణ్కి. తరుణ్ చూసి షీఈ్ మై రెస్పాన్సిబిలిటీ అని రిప్లై టైప్ చేశాడు. అభి చూస్తుండగానే కార్ మాయమైంది. ఇదంతా వెనక నుండి గమనించిన కిషాంత్ కారు దూరం అవ్వగానే అభి పక్కకి వచ్చి చేతిలో ఉన్న విస్కీ బాటిల్ తీసుకుంటూ ఎందుకు బ్రో పెయిన్ తీసుకుంటున్నావు? ఇష్టం లేదు కదా తనను వదలడం, ఎందుకు ఈ దూరం అని అడిగాడు. అభి ఒక నిట్టూర్పు విడిచి పక్కనే ఉన్న స్వింగ్ చైర్లో కూర్చొని తను చేసిన చిన్న తప్పులు వల్ల తప్పట్లేదు అని అన్నాడు అసహనం నిండుకున్న గొంతుకతో. కిషాంత్ కూడా అభి ఎదురుగా కూర్చుంటూ చిన్న తప్పులు అంటున్నావుగా బ్రో, ఎక్స్క్యూజ్ చేసే, పాపం తను అని అంటున్న కిషాంత్ వైపు చూడకుండా తప్పదు కొన్ని రోజులు అని అన్నాడు. వాట్, కొన్ని రోజులా? అంటే తర్వాత వాట్ నెక్స్ట్ ఆసక్తిగా అడిగాడు కిషాంత్. నేను అనుకున్న ప్రాబ్లం సాల్వ్ అయిపోతే తనని వెనక్కి తెచ్చేసుకుంటాను అని చెప్పాడు ఏంటో ఆలోచిస్తూ. కిషాంత్ అయోమయంగా చూస్తూ బ్రో అర్థం కావట్లా, ఏమైనా జరిగిందా, ఎనీథింగ్ సీరియస్ అని అడిగాడు. అభి తన ఆలోచనలు పక్కన పెట్టేస్తూ కిషు టెల్ మీ వన్ థింగ్, నీకు మీ డాడ్ ఆగి అప్పటికే మారిన కిషాంత్ ఎక్స్ప్రెషన్స్ చూసి ఐ మీన్ నైనా కంపెనీ వారసత్వంగా నీకే చెందుతుంది అని అంటుండగా కిషాంత్ కేర్లెస్గా చూసి ఐ డోంట్ కేర్ అబౌట్ హిస్ కంపెనీ, లీవ్ ఇట్ బ్రో అని చెప్పాడు వెంటనే. లిజన్ కిషు, ఆ కంపెనీ స్టార్ట్ చేసింది మీ అమ్మ ఆర్నమెంట్స్తో. సో నీకు
రైట్స్ ఉన్నాయి అని చెప్పాడు. అమ్మ లేదు బ్రో, తన వల్ల మిగిలిన ఈ చేదు జ్ఞాపకం ఎందుకు, వద్దు, ఐఎమ్ నాట్ మనీ మైండెడ్ లైక్ హిమ్ అని ఆపాడు. కోట్లాది ఆస్తిని సునాయాసంగా వదులుకుంటున్న కిషాంత్ నేచర్ నచ్చింది అభికి. మరేం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు కిషాంత్ న్యూ సాఫ్ట్వేర్ గురించి పూర్తి అవగాహన లేక. ప్రాజెక్ట్ ప్లాన్ ఉంది, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసాం అని అడగాల వద్దా అన్నట్టు కొంచెం సేపు ఆలోచించి ఐ నీడ్ యువర్ హెల్ప్ బ్రో అని అన్నాడు చిన్నగా. ఎంత అని అడగలేదు, వెంటనే లోపలికి వెళ్ళి చెక్ బుక్ తీసుకొచ్చి సైన్ చేసి ఇచ్చేశాడు. కిషాంత్ చేతికి చెక్ అందిస్తూ గుడ్ లక్ అని అన్నాడు స్వచ్ఛమైన నవ్వుతో. లిమిట్స్ లేని లవ్ మనల్ని నమ్మిన ప్రతి ఒక్కరూ చూపించగలరు అని అనుకోకుండా ఉండలేకపోయాడు. అమౌంట్ ఎంత అని అడగవా అని అడిగాడు కిషాంత్. నా ఎర్నింగ్స్ నాకు మాత్రమే అనుకున్నావా, మనందరివి, అడగాల్సిన అవసరం కూడా లేదు నీకు, కార్డు వాడుకునే హక్కు నీకు కూడా ఉంది అని చెప్పాడు. ఆ మాటకి అతని వైపు గ్రాటిట్యూడ్గా చూశాడు కిషాంత్. సితార వెంకటాద్రిల విషయం కిషాంత్కి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఇదంతా చెప్పి అతని మైండ్ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక సైలెంట్గా ఉండిపోయాడు. అభి ఏదో ఆలోచిస్తున్నట్టు అనిపించి బ్రో అని పిలిచాడు కిషాంత్. అభి చూసేసరికి ఏమైనా చెప్పాలా నాకు అని అడిగాడు. ఏం లేదన్నట్టు హెడ్ క్రాస్గా మూవ్ చేసి నన్ను ట్రస్ట్ చేస్తున్నావా అని అడిగాడు అభి. వెంకటాద్రి విషయంలో తన నిర్ణయం ఎలా ఉన్నా కిషాంత్ హర్ట్ అవ్వకూడదు అని అభి తాపత్రయం. అభి అడిగిన ప్రశ్నకి అందరికంటే ఎక్కువ అని తడుముకోకుండా సమాధానం ఇచ్చాడు కిషాంత్. సాటిస్ఫైడ్ స్మైల్ ఇచ్చాడు అభి. వెళ్ళు పడుకో, ఇక్కడే ఉండు, ఈ టైంలో బయటకొద్దు అని చెప్పాడు అభి. బ్రో జెన్నీ కూడా ఉంది, ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేదు అనుకుంటా, వెళ్తా తనతో అని చెప్పాడు. ఓకే కేర్ఫుల్, ఏమైనా నీడ్ ఉంటే కాల్ చేయి అని చెప్పి 2 seconds ఆగి మీ వదినతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండు, పిచ్చిది, కోపంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుందో తెలీదు అని చెప్పాడు బెంగగా. పైకి కఠినంగా కనిపించే అన్న మనసు ఎంత మృదువైనదో ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్న కిషాంత్కి ఎప్పుడూ ఆశ్చర్యమే. నీలా కేవలం నువ్వు మాత్రమే ఉండగలవేమో బ్రో, యు ఆర్ యునిక్ ఇన్ ఆల్వేస్ అని మనసులో అనుకుంటూ అభికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు కిషాంత్. చాలా దూరం ప్రయాణం తర్వాత ఎక్కడ డ్రాప్ చేయమంటావు సితారా అని అడిగాడు తరుణ్. ఎన్నో ఆలోచనల్లోకి కూరుకుపోయిన సితార తరుణ్ మాటకి తేరుకొని అయోమయంగా చూసింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఏం చెప్పాలో తెలియక. సితారా నుండి సమాధానం లేకపోయేసరికి తన పరిస్థితి అర్థమై పోనీ మా ఇంటికి తీసుకువెళ్ళనా అనే మాట పూర్తిగా బయటకు రాకుండానే చురుగ్గా చూసింది సితార. నీకు తోడు మహిక ఉంటుంది అని చెప్పాడు వెంటనే. తనని తప్పుగా అనుకోవడం తరుణ్కి ఇష్టం లేదు కొంచెం కూడా. కార్ సైడ్ కాపు అని చెప్పింది అతని మాటలను అస్సలు పట్టించుకోకుండా. సితార మాట ప్రకారం వెంటనే కార్ పక్క కాపాడు తరుణ్. సితార డోర్ ఓపెన్ చేసుకొని కిందకి దిగింది. రోడ్డు పక్కకి నడుస్తూ తనలో తానే కుమిలిపోతుంది. నువ్వు నాకొద్దు అని అంటున్న అభి మాటలు చెవిలో మారుమ్రోగుతుంటే కోపాన్ని అరచేతిలో బిగించి డ్రెస్ను గట్టిగా పట్టుకుంది. నీకు నువ్వు నిర్ణయాలు తీసుకొని నన్ను ఆటబొమ్మను చేసి ఆడిస్తున్నావు, మధ్యలో నా మనసు సంగతేంటి, ఎప్పుడో నీకు ఇచ్చేశాను, ఇప్పుడు నువ్వు నాకు అవసరం లేదంటూ విసిరేస్తున్నావు. ఈ ఎడబాటు నా వల్ల కావడం లేదబ్బి, ప్లీజ్ త్వరగా మనసు మార్చుకో అని తనలో తానే అనుకుంటూ చుట్టూ అలుముకున్న చీకటిలో అల్లంత దూరాన ఉన్న ఓ చిన్నపాటి వెలుగును చూస్తుంది. తను కలుగజేసుకోవాల్సిన విషయం కాదు కాబట్టి తరుణ్ దూరంగానే ఉండిపోయాడు. 5 నిమిషాలు కాస్త అరగంట దాటింది. సితార నడకలో కదలిక లేదు. అక్కడే అలానే నిశితంగా మారిన తన జీవితాన్ని చూసుకుంటుంది. ఎప్పటికో తన పక్కకు వచ్చి నిలబడిన తరుణ్ సితార చూస్తున్న వైపే చూస్తూ, వెలుగు చిన్నదే కావచ్చు కానీ అనంత దూరానికి తన ప్రకాశాన్ని వెదజల్లుతుంది. సరిగ్గా గమనించు, ఎంత కష్టాల్లో ఉన్నవాడైనా ఓ ఆశతో బ్రతుకుతాడు. ఇంత చీకట్లో నువ్వు ఆ వెలుగును చూస్తున్నావు కదా, అలానే సో నీ ప్రాబ్లమ్స్ని నవ్వుతూ ఫేస్ చేయి. నీ వల్ల ఏమైనా తప్పు జరిగితే అవి రిపీట్ అవ్వకుండా చూసుకో, సింపుల్ అని చాలా సింపుల్గా చెప్పిన తరుణ్ వైపు చిన్న నవ్వుతో చూసింది. అర్థం కాలేదని చెప్పింది అయోమయంగా చూస్తూ అడిగాడు తరుణ్. ఈ టైంలో హైదరాబాద్కి ఫ్లైట్స్ ఉంటాయా వాచ్లో టైం చూసుకుంటూ అడిగింది. తరుణ్ తన వాచ్ చూపిస్తూ లుక్ ఇట్స్
2:30 ఆల్రెడీ. హార్డ్ టు గెట్. అయినా ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు అని అడిగాడు డౌట్గా. ఉండాలని లేదు ఇక్కడ. ఇక్కడే ఉంటే అభి హేటర్స్ని దగ్గర నుండి చూడాల్సి వస్తుందని తన ఆవేదన. అలవాటైందిగా బెంగళూరు, ఇంకేం. తమ గురించి తెలిసి కూడా కావాలని అడిగాడు తరుణ్. నేను అయిందనే అనుకున్నాను, కానీ అసలు అర్థం చేసుకోలేదు అని ఇప్పుడే తెలిసింది అని అభి మనసు గురించి చెప్తుంది సితార. తన మాటలలోని పరమార్థం నెమ్మదిగా అర్థమవుతుంటే ఇంకా లాగ్ చేయాలనిపించక కార్ డోర్ ఓపెన్ చేసి కూర్చో అని అన్నాడు. ఎక్కడికి అడుగుతూ కూర్చుంది సితార. మా ఇంటికి. తన పక్కన మరో సీట్లో కూర్చొని చెప్తూ తన వైపు చూశాడు. మళ్ళీ అదే చూపు. కత్తులు దూస్తుంది సితార. డోంట్ గెట్ మీ రాంగ్, బ్యాడ్ ఇంటెన్షన్ లేదు నాకు. బట్ లిజన్, ఈ టైంలో నువ్వు బయట ఉండడం అంత సేఫ్ కాదు, అండ్ మీ ఇంట్లో ఉండడం అంతకంటే సేఫ్ కాదు అని ఆపాడు. స్ట్రేంజ్గా చూసింది అతని వైపు. కార్ స్టార్ట్ చేయబోతూ తన కళ్ళల్లోకి చూసిన తరుణ్కి సితార అయోమయం అర్థమై, వెంకటాద్రి నీకోసం వెతుకుతున్నాడు. వాడు అసలే తిక్కలోడు. కోపంలో ఏం చేస్తాడో తెలీదు. సో మా ఇంట్లో ఉంటే నువ్వు సేఫ్గా ఉంటావు అని అంటూ ఇంకేదో చెప్పబోతే, ఇవన్నీ నీకెలా తెలుసు అని అడిగింది. అభి చెప్పాడంటే మ్యాటర్ సీరియస్ అవుతుందని, తన ఫీలింగ్స్ అండ్ పెయిన్ కన్సిడర్ చేసి దూరంగా ఉంచాడని సితారకు తెలిసిపోతుందని. సేమ్ ఫీల్డ్ కదా, అలా తెలిసిపోతుంది అని చెప్పి కార్ స్టార్ట్ చేసి సైలెంట్గా ఉన్నాడు. ఎందుకో అతనితో వెళ్ళడం కరెక్ట్గా అనిపించలేదు. కానీ ఇంకెక్కడున్నా తన చావును తానే వెతుక్కొని వెళ్ళినట్టు అవుతుంది. పైగా ఈ టైంలో తల్లి దగ్గర ఉంటే ఆ ప్రమాదం తల్లికి కూడా కలిగేలా ఉందని కాసేపు ఆలోచించి, డోంట్ నో మీ ఇంట్లో ఉంటే మీ పేరెంట్స్ ఏమంటారో. అయినా ఎన్ని రోజులని అక్కడే ఉంటాను, పర్లేదు, నేను నా ఫ్రెండ్ మైరా ఫ్లాట్లో ఉంటాను అని చెప్పింది. ఎవరైనా ఏమైనా అనడానికి మా పేరెంట్స్ ఇక్కడ ఉండరు. బట్ డోంట్ వర్రీ, నీకు తోడుగా మహిక ఉంటుంది అని చెప్పి, పర్లేదు నువ్వెన్ని రోజులున్నా హ్యాపీగా ఫీల్ అవుతా అని చెప్పి ఫార్మల్ స్మైల్ ఇచ్చాడు తరుణ్. ఇంకేం మాట్లాడలేదు సితార. నేరుగా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. డోర్ ఓపెన్ చేయగానే సితార కారు దిగింది. తరుణ్ ముందు నడిస్తే తన వెనక నడుస్తుంది. లోపలికి వెళ్ళగానే మహిక అని పిలిచాడు లంకంత ఇల్లు ప్రతిధ్వనించేలా. ఎన్నో ఏళ్లుగా తను వినాలనుకున్న పిలుపు. కలత నిద్రలో ఉన్న మహిక ఉలిక్కిపడి నిద్రలేచింది. తను విన్నది నిజమా లేక భ్రమ అని ఆలోచించేంతలో మహి అని మళ్ళీ పిలిచాడు. నిజమే అని మనసులో అనుకుంటూ పరుగున బయటకు వచ్చింది. ఎంట్రన్స్ నుండి నడుచుకు వస్తున్న తరుణ్ని చూస్తూనే ఉంది. అడుగుల వేగం నెమ్మదిగా మారింది. మెట్లు దిగుతూనే అతన్ని మాత్రమే చూస్తుంది మురిపెంగా. ఇప్పటికి గుర్తొచ్చానా నీకు? ఎంత వెయిట్ చేశాను నీ పిలుపు కోసం. ఈ జన్మలో పిలవనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ రా అని అనుకుంటూ, ఏంటి తరుణ్ అని పూర్తి చేసేలోపే తరుణ్ వెనక్కి తిరిగి కమ్ సితారా అని చేత్తో రమ్మన్నట్టుగా సైగ చేసి చిన్నగా నవ్వుతూ ఇన్వైట్ చేస్తుంటే తరుణ్ వెనకాల ఉన్న సితారాని చూసింది మహిక. సితార పక్కకు రాగానే, ఇదే మా ఇల్లు, నీకు రూమ్ చూపిస్తుంది మహిక అని ఆగిపోయి, చెప్పలేదు కదా, షీజ్ మహి, నా మరదలు. తరుణ్ నార్మల్గానే చెప్పినప్పటికీ నా మరదలు అని అంటున్న అతని మాటకి లోపలే మురిసిపోయింది. మహిక వైపు చూసి, సితార నా ఫ్రెండ్, మన ఇంట్లో ఉంటుంది ఫర్ సెక్యూర్డ్ పర్పస్ అని చెప్పి గెస్ట్ రూమ్ చూపించు, అలాగే తన నీడ్స్ కూడా చూడు అని చెప్పి సితార వైపు చూసి, ఫీల్ లైక్ యువర్ హోమ్ అని చెప్పి వెళ్ళబోతూ ఆగి, ఏమైనా అవసరం ఉంటే డోంట్ హెసిటేట్ టు ఆస్క్ అని చెప్పి మహి అని పిలిచాడు. మహిక చూడగానే 1 సెకండ్ అని కళ్ళతోనే రిక్వెస్ట్ చేశాడు పక్కకి రమ్మన్నట్టు. పిలవడమే తరువాయి అన్నట్టు వెంటనే వెళ్ళింది. దగ్గరకు వచ్చిన తనతో, షీ సో ఇంపార్టెంట్ టు మీ, ప్లీజ్ నెగ్లెక్ట్ చేయకు అని చెప్పి సైలెంట్గా ఉన్న తనని చూసి, రీచ్ అయిందని చెప్పింది అని అడిగాడు. జాగ్రత్తగా చూసుకుంటాను బావా అని చెప్పగానే, డోంట్ కాల్ మీ లైక్ దట్ అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. వెళ్తున్న తరుణ్ని చూస్తూ, నీకు నాకంటే అందరు ఇంపార్టెంటే అనుకుంటా, ఎప్పుడు నీకు నేను స్పెషల్ అవుతాను అని ఓ నిట్టూర్పు విడిచి అక్కడ నుండి సితార దగ్గరకు వచ్చింది. కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్న తనని చూసి, రండి పైకి వెళ్దాం అని చెప్పి ముందుకు నడిచింది. తనని ఫాలో అయింది సితార. ఇప్పటి వరకు మిమ్మల్ని చూసింది లేదు అని ఆగి కొన్ని క్షణాల పాటు గమనించి, వెయిట్ చూసా మిమ్మల్ని, ఎక్కడా అని చిన్నగా అంటూ ఆలోచిస్తున్న తనని చూసి,
లాస్ట్ టైం జరిగిన 2 కంపెనీస్ గ్యాదరింగ్ పార్టీలో వివరించి చెప్పిన సితార వైపు అబ్బురంగా చూస్తూ మీకెలా తెలుసు అని అడిగింది. నేను కూడా మిమ్మల్ని అక్కడే చూశాను కాబట్టి చిన్నగా నవ్వేసింది సితార. ఓ, అయితే మీరు నన్ను చూసారా, మీకు గుర్తున్నానా అని అడిగింది ఆశ్చర్యాన్ని పక్కన పెడుతూ. సితార నా పేరు, మీరు వద్దు అని మొహమాటంగా చెప్పింది. మహిక నా పేరు. తరుణ్ చేసిన పరిచయాన్ని మర్చిపోయి మళ్ళీ తమని తాము పరిచయం చేసుకున్నారు. మహిక రూమ్ చూపించింది. చాలా మాట్లాడాలనుంది కానీ లేట్ అయిందిగా, పడుకో, మార్నింగ్ మాట్లాడుకుందాం అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది మహిక. తాను వెళ్ళిపోయాక బెడ్ ఎడ్జ్లో కూర్చొని మళ్ళీ తనవైన ఆలోచనల్లోకి కూరుకుపోయింది సితార. ఇక్కడ ఉన్నట్టు అభికి తెలిస్తే కోపంతో అయినా నన్ను కొట్టి నన్ను ఇక్కడ నుండి తీసుకువెళ్ళిపోతాడు. నిజం కాదని తెలిసినా నా ఓ ఆశ తనని అబద్ధపు నిజాన్ని నమ్మబలికేలా చేస్తుంది. హలో, కళ్ళకి పట్టని కునుకుతో బెడ్ రెస్ట్కి ఆనుకున్న అభి ఫోన్ రింగ్ అవ్వగానే అన్నాడు. సితార నా దగ్గరే ఉంది, తనకి తోడు మహిక కూడా. చెప్పడం తన కర్తవ్యంగా భావించాడు తరుణ్. టేక్ గుడ్ కేర్ ఆఫ్ హర్. 4 రోజులు బయటకు రాకూడదు. ఆల్మోస్ట్ ఆర్డర్ వేస్తున్నట్టే చెప్పాడు. బాధ్యత నాది, మర్చిపోతానని. ఏదో ఆశ తనని అలా మాట్లాడిస్తుంది. తప్పకుండా, కానీ 4 రోజులు మాత్రమే అని చెప్పి కాల్ కట్ చేశాడు అభి. పొగరు. కట్ అయిన స్క్రీన్ వైపు చూస్తూ అనుకున్నాడు తరుణ్ అభి గురించి. కానీ 4 రోజులు తన ఇంట్లో సితార ఉండబోతుంది అనే వాస్తవం ముందు ఏది అతని మనసుని గెలవలేకపోయింది. నిద్రకి చేరువ కాకుండానే తెల్లవారిపోయింది అభికి. అతని జ్ఞాపకాలతో కలత నిద్రకి దగ్గరైంది సితార. ఉదయం 7 గంటలు దాటింది. ఫోన్ ఆగకుండా రింగ్ అవుతుంటే బద్ధకంగా బెడ్పై పిల్లో దగ్గర తడుముకొని ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు తరుణ్. హలో. లేజినెస్ అంతా గొంతులోనే నింపుకున్నాడు. తను పడుకుందా అని అడిగాడు అభి. వెంటనే లేచి కూర్చున్నాడు అతని మాటకి. తను అంటే సితార అని అర్థమై, తెలీదు, నేను నా రూమ్లో ఉన్నాను అని చెప్పాడు. ఒక చేత్తో ఫోన్ చెవి దగ్గర పట్టుకొని మరొక చేత్తో ముఖం తుడుచుకుంటూ. త్వరగా రా, పనుంది అని చెప్పి కాల్ కట్ చేశాడు. తరుణ్ స్క్రీన్ వైపు చూస్తూ స్టబ్బార్న్ నేచర్ అని అనుకుంటూ ఫోన్ పక్కన పెట్టి మళ్ళీ పడుకుందామని బెడ్పై వాలిపోయాడు. ఎంతకీ నిద్ర కళ్ళం చేరకపోయేసరికి లేచి కూర్చున్నాడు. ఎప్పట్లానే బెడ్ పక్కనున్న బెడ్ కాఫీ మంచి అరోమాతో రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంటే అది పెట్టింది మహిక అని ముందే తెలుసున్న తరుణ్ కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకున్నాడు. సితారాకి పెట్టివ్వాలని మనసు కోరుతుంటే ఇద్దరికీ పెట్టాడు. కిందున్న గెస్ట్ రూమ్లో ఉన్న సితార రూమ్కి వెళ్ళాడు కాఫీ ఇవ్వడానికి. అప్పటికే సితార బెడ్ మధ్యలో కూర్చొని మహి ఇచ్చిన కాఫీని తాగుతుంటే కొద్దిగా తెరిచి ఉన్న గ్యాప్లో నుండి సితారను చూస్తుండిపోయాడు. నిద్రలో లేచి ఉన్నా సరే అప్సరస్సుకి మెరుగులు దిద్దినట్టు నేరుగా పడుతున్న సూర్యకిరణాలు తన ముఖంపై పడుతుంటే ఇంకా మెరిసిపోతుంది తన సహజమైన మేనిమి ఛాయతో. ఇంకాసేపు అలానే చూస్తుంటే హార్ట్ ఫాల్ డౌన్ అయిపోతుందేమో. చూపు తిప్పేశాడు వెంటనే. గాడ్, ఇంత బాగుంటావు అభి బ్రో, ఎలా వదులుకున్నావు తనని? డెఫినెట్గా నీకు ఐ టెస్ట్ చేయించాలి అని మనసులో అనుకుంటూ ఉండగానే డోర్ ఓపెన్ చేసుకొని వచ్చింది మహి. తనని సితార రూమ్ ముందు చూసి, బావా నువ్విక్కడ అని అడుగుతుంటే సగం తెరుచుకొని ఉన్న డోర్లో నుండి సితారని చూసి థ్యాంక్ యూ అని చెప్పేసి అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోయాడు తరుణ్. థ్యాంక్ యూ ఎందుకు చెప్పాడో అర్థం కాక వెళ్తున్న తరుణ్ని గదిలో ఉన్న సితారాని మార్చి మార్చి చూస్తూ వెళ్ళిపోయింది మహిక. కంపెనీ అసోసియేటెడ్ కోర్టుకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు అభి. తరుణ్కి కాల్ చేసి కట్ చేసినప్పటి నుండి అభికి వెంకటాద్రి నుండి ఆగకుండా మిస్డ్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. కావాలనే ఆన్సర్ చేయలేదు. ఎక్కడ తన డెసిషన్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుందా అని. ఫోన్ రింగ్ అయిన ప్రతిసారి ఏదో బెనుకు, అతని వల్ల సితార ఇంకే రకంగా అయినా బాధపడుతుందా అని. డ్రెస్సింగ్ మిర్రర్ ముందు నుంచొని డ్రెస్అప్ అవుతూ గట్టిగా బ్రీతింగ్ చేసి నెమ్మదిగా బ్రీతౌట్ చేస్తూ, నువ్వు స్వార్థపరుడివి వెంకటాద్రి. నీ కారణంగా చనిపోయిన వాళ్ళు, నువ్వు చేసిన మోసాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు చాలామందే ఉన్నారు. ఎప్పుడూ అనుకోలేదు మావి కూడా అందులో ఒకడు అవుతాడని. బట్ ఇప్పుడు నీ గాలి కూడా సితార వైపు వెళ్ళనివ్వను. ఐ విల్ సీ యువర్ ఎండ్. అద్దంలో వెంకటాద్రి ప్రతిబింబం కనిపిస్తే అబ్బికళ్ళు ఎర్రగా మారాయి. తగ్గని ఆవేశంతో కోర్టుకి బయలుదేరాడు. మహిక బలవంతం మీద డైనింగ్ హాల్లోకి వచ్చింది సితార. అభిని కలవడానికి అని హడావిడిగా వెళ్తున్న తరుణి ఆపి, బావా టిఫిన్ తిని వెళ్ళు అని అంటున్న మహికాని పట్టించుకోకుండా నేరుగా వెళ్ళి సితార ముందు కూర్చొని,
బయటకు రాకు, నీతో పాటు ఇంట్లో ఉంటుంది మహి అని అనగానే బావ ఆఫీస్కి అని ఇంకేదో మాట్లాడుతుంటే ఆపమన్నట్టు చెయ్యి అడ్డుగా పెట్టి కేవలం సితారాని మాత్రమే చూస్తూ ఏమైనా కావలిస్తే నాకు కాల్ చేయి, జస్ట్ 1 కాల్, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, అస్సలు అడుగు బయటకు పెట్టకు సితారా అని మరోసారి చెప్పాడు కేరింగ్గా. తరుణ్ కేరింగ్ చూపిస్తే ఇలా ఉంటుందా అని అనుకోకుండా ఉండలేకపోయింది మహి. కారణం తరుణ్ని ఎప్పుడూ ఈ విధంగా చూడలేదు. మహి కళ్ళను ఆమె చూపును అర్థం చేసుకోగలుగుతున్న సితారాకి విషయం అర్థమైంది. మహికి తరుణ్ అంటే ఇష్టమని. తరుణ్ చెప్పిన మాటలు విందే కానీ మెదడుకి ఎక్కించుకోలేదు. వినపడిందని చెప్పింది, హక్కు వినిపిస్తుంది సారీ తరుణ్ గొంతులో. అని మాత్రమంది గబ్బాలన. ఓకే గుడ్ అని చెప్పి అన్నప్పుడు తన కనురెప్పలు టపటపలాడడం చూసి ముద్దుగా అనిపించి తలపై చిన్నగా నిమిరి మహి వైపు కనీసం చూడకుండా వెళ్ళిపోయాడు. ఎందుకో తరుణ్ బిహేవియర్ నచ్చలేదు సితారాకి. తనపై కేర్ చూపిస్తున్నందుకు కాదు, అంతగా ప్రేమిస్తున్న మహిని కనీసం కన్సిడర్ చేయకపోవడం వల్ల సితారాకి కోపం వస్తుంది. తనతో వెళ్తున్నానని చెప్పకపోయినా సరే డోర్ వరకు వెళ్ళి తరుణ్ కారు వెళ్ళిపోయేంత వరకు డోర్ దగ్గరే ఉండి లోపలికి వస్తున్న తనని చూసి పిలిచింది సితారా. మహి అని. తన గదిలోకి వెళ్ళేదల్లా ఆగిపోయి సితారా దగ్గరికి వచ్చింది. ఏదైనా డైరెక్ట్గా మాట్లాడే సితారా ఎక్కువగా ల్యాగ్ చేయకుండా నేను ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేదు కదా అని అడిగింది. తరుణ్ తనతో క్లోజ్గా ఉన్నట్టు తెలుస్తున్నా సరే అలా ఫీల్ అవ్వని మహి చిన్నగా నవ్వి, బావ ఫ్రెండ్ మీరు, అలా ఎందుకు అనుకుంటాను అని అడిగింది. నిజమా? లేదంటే మొహమాటం లేకుండా చెప్పే మహి, వెళ్ళిపోతాను, మీ బావ దగ్గర కూడా చెప్పను అని అంటుంటే సితారా చేతులు పట్టుకొని, నాకు మొహమాటం తక్కువే, ఏమైనా అలాంటి ఫీలింగ్ ఉంటే వెళ్ళిపోమని చెప్పడానికి నాకేంటి అభ్యంతరం. ఇప్పటి వరకు మీతో నాకు ఎలాంటి సమస్య లేదు. ఒకవేళ మున్ముందు వస్తే ఇంట్లో నుండి వెళ్ళిపోమని చెప్పడానికి కొంచెం కూడా ఇబ్బందిగా ఫీల్ అవ్వను అని చెప్పి చిన్నగా నవ్వేసరికి సితారా కూడా ఆమె నవ్వుతో పాటు శృతి కలిపి, అయితే మీ బావ దగ్గర నువ్వు బాగా సెన్సిటివ్ అనుకుంటా, అవునా అని అడిగింది. నవ్వేదల్లా ఆగిపోయింది మహి. మహి చేతులపై తన చేతులేసి పట్టుకొని, ఇష్టమా అతనంటే అని అడిగింది. 2 నిమిషాల పాటు ఆలోచించి, మీరు టిఫిన్ తిని వచ్చేయండి, పై గదిలో ఉంటాను నేను అని చెప్పి వెళ్ళబోతే ఆపి, నువ్వు కూడా తినలేదు మర్చిపోయావా అని అడిగి మహి సమాధానం ఇవ్వకుండానే లాగి చైర్లో కూర్చోబెట్టింది. మహి ఇంట్లో మహీనే గెస్ట్లా ట్రీట్ చేస్తూ వడ్డిస్తుంటే మహి తనకున్న భయాలను పక్కకి నెట్టేసి సితారాతో చక్కగా కలిసిపోయింది. నైనా బ్యాంకింగ్. అభి నైనా కంపెనీకి వచ్చేసరికి తరుణ్ కూడా ఉన్నాడు ఎంట్రన్స్ దగ్గరే. ఇప్పుడెందుకు ఇక్కడికి రమ్మన్నావు అని అడిగాడు కారు దిగి వస్తున్న అభి దగ్గరికి వెళ్తూ. కేసు పెట్టడానికి సింపుల్గా సమాధానం ఇచ్చాడు అభి. ఇక్కడ వెటకారంగా వినిపిస్తుంది తరుణ్ గొంతు. అంతకంటే ముందు జాబ్ రిజైన్ చేయాలి, మర్చిపోయావా అని అడిగాడు షాకింగ్గా చూస్తూ. జాబ్ మానేస్తావా? ఎన్ని ఇయర్స్ కాంట్రాక్ట్ అని అడిగాడు. 5 years. ఎలివేటర్ ముందు నిలబడి వెయిట్ చేస్తున్నాడు అభి. సారీ, మధ్యలో మానేస్తే పెనాల్టీ పడుతుందేమో. ఆశ్చర్యం తగ్గలేదు ఇంకా తరుణ్కి. డోర్స్ ఓపెన్ అవ్వడంతో ఎలివేటర్లోకి వెళ్ళి పై ఫ్లోర్ బటన్ ప్రెస్ చేశాడు. తరుణ్ అడిగిన ప్రశ్నకి ఆబ్వియస్లీ అని చెప్పాడు. ఐడియా ఉందా ఎంతో అని అడిగాడు తరుణ్. అభి అంత ఈజీగా తీసుకోవడం తనకి డైజెస్ట్ అవ్వట్లేదు. 2 crores, అదేం పెద్ద మ్యాటర్ కానట్టు చెప్పాడు. ఇప్పటికిప్పుడంటే తనకేదో కట్టమన్నట్టు ఫీల్ అవుతున్నాడు అభి కెపాసిటీ మర్చిపోయి. అభి సమాధానం ఇవ్వకుండా చూస్తున్నాడు అంతే. నాకంటే ఎక్కువగా ఫీల్ అయిపోతున్నావెందుకు అన్నట్టు. సితారా కోసం అని అభి పూర్తి చేసేలోపే ఏమైనా వదులుకుంటా దానికోసం, ఇదేం మ్యాటర్ కాదు నాకు. డోర్స్ ఓపెన్ అవ్వడంతో పెద్ద పెద్ద అడుగులతో తన ఛాంబర్ వైపు వెళ్ళాడు. ఇంతగా ప్రేమిస్తున్నాడు, వదులుకుంటాడా తర్వాత? డౌట్ రాగానే మనసంతా భారంగా అయిపోయినట్టు అనిపించింది తరుణ్కి. వెంటనే తల విదిల్చుకొని అభినే ఫాలో అయ్యాడు తరుణ్. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ అని కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. వ్యూస్ బాగా తగ్గిపోతున్నాయి. ఐ డోంట్ నో అది ఎవరి ఫాల్టో, బట్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అయితే చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్ అండి.